రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా జూన్ 4, 2026న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. సినిమా తాజాగా సీబీఎఫ్‌సీ సెన్సార్ పూర్తి చేసుకొని యూఏ 16+ సర్టిఫికేట్ పొందింది. మూవీ రన్ టైమ్ 3 గంటలకు పైగా ఉండబోతోందని సమాచారం. ఇది గ్రామీణ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ హైప్ ఉంది. 'పెద్ది' ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ట్రైలర్లో రామ్ చరణ్ గ్రామీణ మాస్ లుక్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ట్రైలర్ చూసి రామ్ చరణ్పై ప్రశంసలు కురిపించారు. సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. జాన్వీ కపూర్ ఈ మూవీ కోసం చాలా డెడికేట్తో పనిచేసిందని దర్శకుడు చెప్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. హెల్లెల్లో అనే స్పెషల్ సాంగ్ భారీ ఈవెంట్లో లాంచ్ చేశారు. ఆ సాంగ్లో శృతి హాసన్ స్పెషల్ అపియరెన్స్ ఇస్తుంది. హెల్లెల్లో బీటీఎస్ వీడియో కూడా విడుదలైంది. రామ్ చరణ్, ఏఆర్ రెహమాన్ కలిసి భోపాల్లో సాంగ్ లాంచ్ ఈవెంట్కు హాజరయ్యారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో గ్రాండ్గా జరిగింది. రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక పెద్ద ట్విస్ట్ ఉందని హింట్ ఇచ్చారు. ఇలాంటి సినిమాలు దశాబ్దానికి ఒకసారి వస్తాయని చిరంజీవి గారు చెప్పారని రామ్ చరణ్ వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్కు తీవ్ర శారీరక ఒత్తిడి ఎదురైందని తెలిపారు. నా కూతుర్ని ఎత్తుకోవడానికి నొప్పిగా ఉంది అని రామ్ చరణ్ చెప్పడం వైరల్ అయింది. మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ ఇందులో విలన్ పాత్రలో నటిస్తున్నారు. దివ్యేందు శర్మ ఈ సినిమా కోసం తెలుగు డైలాగ్స్ ప్రత్యేకంగా నేర్చుకున్నారు. మూవీ బడ్జెట్ సుమారు 300 కోట్ల వరకు ఉంటుందని ట్రేడ్ వర్గాల్లో టాక్ ఉంది. ఈ సినిమాలో శివరాజ్ కుమార్, జగపతి బాబు వంటి స్టార్ క్యాస్ట్ కూడా ఉంది. 'పెద్ది' ప్రస్తుతం 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాల్లో ఒకటిగా మారింది. 'పెద్ది' షూటింగ్ దాదాపు పూర్తి అయిందని మేకర్స్ అధికారికంగా తెలిపారు. ప్రస్తుతం మూవీ ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. రామ్ చరణ్ ఇప్పటికే తన డబ్బింగ్ పనులు పూర్తిగా ప్రారంభించేశారు. మూవీ కోసం కేవలం 6 రోజుల షూట్ మాత్రమే మిగులుందని బుచ్చిబాబు సనా వెల్లడించారు. 'పెద్ది'లో రామ్ చరణ్ రగ్స్ అథ్లెట్ పాత్రలో కనిపించబోతున్నారు. ట్రైలర్లో రామ్ చరణ్ నటన, ఎమోషన్స్ పై మంచి స్పందన వచ్చింది. మూవీకి సంబంధించిన సెన్సార్ స్క్రీనింగ్ నుంచి పాజిటివ్ టాక్ బయటకు వచ్చింది. గ్రామీణ జీవితం చాలా న్యాచురల్గా చూపించారని సెన్సార్ టీం ప్రశంసించిందట. 'పెద్ది'లో భారీ యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయని సమాచారం. ఈ మూవీ కోసం రామ్ చరణ్ 8 నెలలు కఠినమైన ట్రైనింగ్ తీసుకున్నారట. సినిమాలో రెజ్లర్ లుక్ కోసం ప్రత్యేక బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేశారు. బుచ్చిబాబు సనా రామ్ చరణ్ లుక్లపై చాలా కేర్ తీసుకున్నారట. సినిమాలో పల్లెటూరి సెట్స్ కోసం దాదాపు 70 భారీ సెట్స్ని నిర్మించారట. హైదరాబాద్లో ప్రత్యేక గ్రామ సెట్ వేసి కీలక సన్నివేశాలు తీశారు. ఈ సినిమా కథ 1980లో ఆంధ్రప్రదేశ్ బ్యాక్డ్రాప్లో నడుస్తుందని టాక్. ఈ సినిమాలో క్రికెట్ మరియు రెజ్లింగ్ ఎలిమెంట్స్ ప్రధానంగా ఉంటాయని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా 'పెద్ది' సెట్స్కి వెళ్లి టీంని అభినందించారు. దర్శకుడు సుకుమార్ కూడా సెట్స్కి వెళ్లి సినిమా ప్రోగ్రెస్ని చూశారు. సుకుమార్ ఈ ప్రాజెక్ట్స్కి క్రియేటివ్ సపోర్ట్ ఇస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. 'చికిరి చికిరి' సాంగ్ ఇప్పటికే చార్ట్ బస్టర్గా మారింది. 'రైరా రారా' రెండో సాంగ్ కూడా మంచి హైప్ తెచ్చుకుంది. ఏఆర్ రెహమాన్ చాలా కాలం తర్వాత తెలుగు సినిమాకు పూర్తి స్థాయి మ్యూజిక్ అందిస్తున్నారు. సోషల్ మీడియాలో 'పెద్ది' ట్రైలర్పై అభిమానుల మధ్య భారీ చర్చ జరుగుతోంది. ట్రైలర్ చివర్లో రామ్ చరణ్ లింప్తో కనిపించిన సీన్పై ఫ్యాన్స్ థియరీలు చెబుతున్నారు. 'పెద్ది' తెలుగుతో పాటు పాన్ ఇండియా స్థాయిలో భారీ రిలీజ్కి సిద్ధమవుతోంది. 'పెద్ది' కోసం రామ్ చరణ్ పూర్తిగా డీ గ్లామర్ మాస్ లుక్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో చరణ్ డైలాగ్ డెలివరీ పూర్తిగా గ్రామీణ స్లాంగ్లో ఉంటుందని టాక్. మూవీ కోసం ప్రత్యేకంగా గోదావరి ప్రాంత యాసపై రామ్ చరణ్ ట్రైనింగ్ తీసుకున్నారట. ట్రైలర్లో కనిపించిన పాత క్రికెట్ గ్రౌండ్ అసలు గ్రామంలోనే షూట్ చేశారట. బుచ్చిబాబు సనా రియలిస్టిక్ ఫీలింగ్ కోసం ఎక్కువగా న్యాచురల్ లొకేషన్స్నే ఉపయోగించారట. 'పెద్ది'లో ఫాదర్ సన్ ఎమోషన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయని ఇండస్ట్రీ టాక్. జాన్వీ కపూర్ పాత్ర కథలో కీలక మలుపు తీసుకువస్తుందట. సినిమాలో జాన్వీ పాత్ర చాలా సింపుల్ విలేజ్ అమ్మాయి తరహాలో ఉండబోతోంది. రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్కి థియేటర్లో భారీ రెస్పాన్స్ వస్తుందని ఫ్యాన్స్ అంచనా. మూవీ క్లైమాక్స్ కోసం భారీ బడ్జెట్తో స్పోర్ట్స్ అరేనా సెట్స్ నిర్మించారట. క్లైమాక్స్ షూట్ దాదాపు 20 రోజుల పాటు సాగిందని సమాచారం. సినిమాలో ఒక ఎమోషనల్ మ్యాచ్ సీక్వెన్స్ హైలైట్ అవుతుందట. ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి మెయిన్ అసెట్గా ఉండబోతోందని టాక్. హెల్లెల్లో సాంగ్ షూట్ కోసం వందలాది డాన్సర్లని ఉపయోగించారట. మూవీకి సంబంధించిన కొన్ని పోస్టర్లు సోషల్ మీడియాలో రికార్డు స్థాయి షేర్లు సాధించాయి. ట్రైలర్ రిలీజ్ అయిన గంటల్లోనే మిలియన్ల వ్యూస్ రావడం అభిమానుల్లో హైప్ పెంచింది. బుచ్చిబాబు సనా ఈ కథను చాలా కాలంగా డెవలప్ చేస్తున్నారట. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు నుంచి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. మూవీ ఎమోషన్స్ రంగస్థలం తరహాలో బలంగా ఉంటాయని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. రామ్ చరణ్ కెరీర్లో ఇది మరో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మూవీగా అవుతుందని చెప్పుకుంటున్నారు. సినిమాలో పల్లెటూరి రాజకీయాల అంశాలు కూడా టచ్ చేస్తారని టాక్. రామ్ చరణ్ లుక్ చూసి అభిమానులు నేషనల్ అవార్డ్ పర్ఫార్మెన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
పెద్ది ఓటీటీ హక్కుల కోసం ప్రముఖ ప్లాట్ఫామ్స్ మధ్య పోటీ నడుస్తోందట. ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలో కూడా విడుదల కానుంది. పెద్ది విడుదలకు ముందు భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని సినిమా వర్గాల్లో చర్చ జరుగుతోంది. పెద్ది టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే సోషల్ మీడియాలో భారీ ట్రెండ్ అయింది. రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్కి అభిమానుల నుంచి రికార్డు స్థాయి స్పందన వచ్చింది. ట్రైలర్లో కనిపించిన గడ్డం లుక్ను ఫ్యాన్స్ బీస్ట్ మోడ్ చరణ్ అంటూ వైరల్ చేశారు. ఈ సినిమాలో చరణ్ పాత్ర చాలా అగ్రెసివ్గా ఉండబోతుందని టాక్. గ్రామీణ స్పోర్ట్స్ కల్చర్ను చాలా రియలిస్టిక్గా చూపించారని టాక్. మూవీలో భారీ రెయిన్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందని సమాచారం. ఆ ఫైట్ కోసం ప్రత్యేకంగా హాలీవుడ్ స్టంట్ టీంని పనిచేసిందంట. రామ్ చరణ్ కొన్ని స్టంట్స్ టూప్ లేకుండా చేశారని యూనిట్ చెబుతోంది. సినిమా షూటింగ్ సమయంలో అభిమానులు భారీగా లొకేషన్స్కి వద్ద గుమిగూడారు. కొన్ని సీన్స్ కోసం నిజమైన గ్రామస్తులనే జూనియర్ ఆర్టిస్టులుగా తీసుకున్నారట. జాన్వీ కపూర్ తెలుగు డైలాగ్స్ నేర్చుకుని స్వయంగా చెప్పిందని టాక్. సినిమాలో చరణ్ జాన్వీ కెమిస్ట్రీ చాలా న్యాచురల్గా వచ్చిందట. ఏఆర్ రెహమాన్ ఒక ఫోక్ స్టైల్ మాస్ సాంగ్ కంపోజ్ చేశారని టాక్. ఈ సాంగ్ థియేటర్లో డాన్స్ వేయించేలా ఉంటుందని మ్యూజిక్ టీం చెబుతోంది. పెద్ది మేకింగ్ వీడియో త్వరలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మూవీకి సంబంధించిన బీటీఎస్ ఫోటోలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ ఫిజిక్ ఈ మూవీలో కెరీర్ బెస్ట్ కనిపిస్తుందని అభిమానులు అంటున్నారు. దర్శకుడు బుచ్చిబాబు ప్రతి ఫ్రేమ్ని చాలా డీటెయిల్గా తెరకెక్కించారట. సినిమా కలర్ టోన్ మొత్తం మట్టి వాసన వచ్చేలా డిజైన్ చేశారట. పెద్దిలో ఎమోషన్, యాక్షన్, స్పోర్ట్స్ మిక్స్ ప్రధాన హైలైట్గా ఉంటున్నాయి. ట్రైలర్ చూసిన కొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. మూవీ క్లైమాక్స్ చాలా ఎమోషనల్గా ముగుస్తుందని ఇండస్ట్రీ టాక్. పెద్ది రిలీజ్ రోజున భారీ బెనిఫిట్ షోలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ది స్టామ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్లో పెద్ది ఒక గేమ్ చేంజర్ మూవీ అవుతుందని మెగా ఫ్యాన్స్ నమ్ముతున్నారు.